అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ర్యాలీలో జరిగిందో రప్పా రప్పా ఆ డైలాగ్ సంబంధించి కూడా ఏదైతే ఒక కార్యకర్త వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళే అని కూడా అంటూ ఉన్నారు. ఆ డైలాగ్కి సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే తొక్కిపట్టి నార తీస్తామనే డైలాగ్ కూడా వాడడం జరిగింది. అంటే ఆ మాటలు తప్పు, ఈ మాటలు సబబు అని అనుకోవాలా? కొంతమంది సూటిగా ప్రశ్నిస్తున్న క్వశ్చన్ ఇది. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక అతను ఫ్లెక్సీ ప్రదర్శించడం అనేటువంటిది రప్ప రప్ప మేము గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతాం అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ విషయం మీడియా వాళ్ళు ప్రస్తావించడం, ఆయన కూడా దాన్ని మాట్లాడటం అనేటువంటి, ఇది పుష్ప సినిమాలో డైలాగ్ కదా, డైలాగు ఫ్లెక్స్ లో పెట్టినంత మాత్రాన డైలాగులు అన్నంత మాత్రాన అది ప్రజాస్వామ్యంలో నేరం ఎలా అవుతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడటం అనేది. అయితే దాన్ని తెలుగుదేశము జనసేన సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రప్ప రప్ప జనాన్ని అంటే గొంతులు కోస్తామనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు అనేటువంటి విధంగా వీళ్ళు రాజకీయ పరంగా మాట్లాడారు. ఆ విషయాన్ని విపరీతమైనటువంటి ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మేము రప్ప గొంతులు కోస్తామని, అది తెలుగుదేశం వాళ్ళైనా జనసేన కోస్తామని చెప్పాల. ఇట్లాగే ఇది పుష్ప డైలాగు, దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ డైలాగులు పెట్టారు. అది కూడా అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త వైసీపీలకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం మీద కోపంతో ఆయన ఆ విధమైనటువంటి ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండొచ్చు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అయితే ఇప్పుడు అది తప్పు అని మాట్లాడినటువంటి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, మరి ఇదే పవన్ కళ్యాణ్ ఏడాది సంబంధించినటువంటి పాలన విజయోత్సవ సభలో మేము తొక్క తీసి నారదీస్తాం అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేటువంటిది కనుక మనం గమనిస్తే, మరి భారత న్యాయ సంహిత ప్రకారంగా ఏ చట్టం ప్రకారంగా తొక్కదీసి నారదీయటానికి, తొక్కిపెట్టి నారదీయటానికి ఏ చట్టాల్లో ఉంది? ఏ విధంగా మీరు ఆ విధంగా మాట్లాడతారు? తొక్కబెట్టి నార తీసేటువంటి శిక్షలైతే భారత న్యాయ సంహితలో లేవు, అలాగా పాత ఐపీసీలో కూడా లేవు. ఈ తొక్కిబెట్టి నార తీయటం ఎలా ఉంది? చట్టబద్ధంగా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలాంటిది అంటే, అధికారం ఉంది కాబట్టి మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించి ఇష్టం వచ్చినట్టుగా చేస్తామనేటువంటి ధోరణే ఈ రోజున పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా కనపడుతుంది. మన తెనాల్లో చూసాం, వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటి దాని మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఆ యువకుల మీద, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి యువకులు, మైనారిటీకి సంబంధించిన వాళ్ళని పోలీసులు అధికారుల మీద బహిరంగంగా శిక్షించడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. దాన్ని హోంమంత్రి సమర్థిస్తారు, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ సమర్థిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తొక్కిపెట్టి తార తీసేటువంటి అంశం ఏమన్నా అది పార్లమెంటరీ లాంగ్వేజ్, చట్టబద్ధంగా ఏమన్నా పనికి వచ్చేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో కార్యకర్తలు ఇచ్చినటువంటి స్టేట్మెంటే తప్పు అయినప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ మరీ తప్పు కదా. అంటే ఇది అధికార పక్షం వాళ్ళు మాట్లాడితేనేమో అవేమో మంత్రాలాగా వినాలా మనం జనం, ఈ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితేనేమో వాటిని అన్పార్లమెంటరీ బూతుల కింద మనం అనుకోవాల్సి ఉంటుందా? ఇది అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడేటువంటి ధోరణి, మీరు అధికారంలో కాబట్టి కొంత అనుభవంగా వ్యవహరించడం అనేది వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రతిపక్షం కూడా, జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా అదుపు తప్పి మాట్లాడటాన్ని ఎవరూ సమర్థించలేరు. అది సమర్థించడానికి కూడా కుదిరేటువంటి పని కాదు. మరోపక్క ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తారేమో అని భయపడుతూ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెట్టుబడిదారులు రావడం లేదు, అసలు వచ్చే సమస్య లేదు, ఇక రానివ్వము, భూస్థాపితం చేసేస్తాము ఆ పార్టీని అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? నిజంగానే పెట్టుబడిదారులు భయపడుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఈ వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ ఆ భూతాన్ని రానివ్వము అనేటువంటి విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. మన ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు జరిగేటప్పుడు పరిపాలించేటువంటి అధికార పార్టీకి మళ్ళీ ఓటు వేస్తారా లేదనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. 5 ఏళ్లకు ఒకసారి ఓటింగ్ జరుగుతుంది. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి కూడా 164 సీట్లు ఇచ్చారు. కానీ 164 వచ్చినా
175కి 175 సీట్లు వచ్చినా 5 ఏళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. మీకు 5 ఏళ్లే సమయం ఇచ్చారు. తర్వాత ఎవరు గెలుస్తారనేటువంటిది ఆ రోజు ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అంశం ఏంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కొంతమంది పారిశ్రామికవేత్తల్ని బెదిరించారు, భయపెట్టారు, వాళ్ళని పారిపోయేటట్టు చేశారు. అందుకనే ఉన్నవాళ్ళు పారిపోయేవాళ్ళు, కొత్త వాళ్ళు రాలేదు అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాట. మరి అయితే మీ ప్రభుత్వం కింద బాగుందనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం బాగుండి పారిశ్రామికవేత్తలకి మంచి సాదర స్వాగతం పలికి మంచి అవకాశాలు కింద ఇస్తే ఆటోమేటిక్ గా పెట్టుబడిదారులు వస్తారు. ఒక్కటే మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను, ఏ రాష్ట్రంలో అయినా సరే శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు వస్తారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత మొత్తము ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళ మీద కేసులు పెట్టినా సరే, లేకపోతే ఇతర వాళ్ళని మీద దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, జరుగుతున్నటువంటి హత్యలు కానీ, అత్యాచారాలకు సంబంధించినటువంటి ఘర్షణలు కానీ, వీటిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున స్పష్టంగా కనపడుతుంది. అదే విధంగా వీళ్ళ తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులే ఇప్పుడు వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి నాయకుడు. ఆయన హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నారా లోకేష్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎందుకు వచ్చి గురయ్యాడు అంటే, ఆయన బియ్యం మాఫియాలోను మద్యం మాఫియాలోను ఉండి దారుణమైనటువంటి హత్య గురాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇలా శాంతి భద్రతలు అదుపు లేనటువంటి పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా పారిశ్రామికవేత్తలు వస్తారు? మీరు కదా కరెక్ట్ గా ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి, మీరు చూపించాల్సినటువంటి బాధ్యత మీది కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు. మీరు 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా చంద్రముఖి అనేటువంటి భూత మొత్తం మళ్ళీ వస్తది, వస్తే మీకు స్కీములన్నీ ఆగిపోతాయి, కాబట్టి మీరు వాళ్ళని గెలిపించొద్దు మీరు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు సిద్ధం సభలో. మరి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 175 పోవాలనుకున్నాడు, 11 తెచ్చారు. జనం ఆయన వద్దనుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటాడు, వాళ్ళొద్దు, నన్నే జీవితాంతం నన్నే గెలిపించండి. మరి నాకు 25 ఏళ్ళు కావాలో 30 ఏళ్ళు కావాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు మందే ప్రభుత్వం అన్నాడు, 5 ఏళ్లకే అంతులు ఎక్కడ పోయాడు. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు వాళ్ళకి 5 ఏళ్లకే తర్వాత వాళ్ళు రాకూడదు అని చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది ప్రజల ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి జగన్మోహన్ రెడ్డి గురించి కాదు హామీ ఇవ్వాల్సింది, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు, అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి వాటాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది అని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి. ఇట్లా పెట్టుబడి పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలకు మాకు కూడా వాటా కావాలని, అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర, వెంచర్లు వేసే వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వీటిని అదుపు చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడాడు, చాలా మంది కరప్షన్ చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళని నేను అవినీతి వాళ్ళని ప్రోత్సహించడం, అవసరమైతే వదులుకుంటారని. ఇవి స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నాయి. ఆ విధమైనటువంటి అవినీతిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కన్నా కూడా మీ ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళని అదుపు చేసుకునేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలి.